ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం రంగాయపాలెంకి చెందిన మహిళా రైతు యమున ఎకరం పొలంలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు. గతంలో రసాయన సాగు పద్ధతులను అవలంబించిన ఈ మహిళా రైతు సాగులో క్రమంగా సహజ విధానాలను ఆచరిస్తున్నారు. జిల్లాలోని ప్రకృతి సేద్య విభాగం అధికారుల సహాయంతో వేరుశెనగను సాగు చేశారు. మిశ్రమ పంటలుగా కూరగాయలు, పలు రకాల పండ్ల మొక్కలు వేసుకున్నారు. ఆకుకూరలు, కూరగాయలతో రోజువారీ ఆదాయం వస్తుందని, పండించిన ఉత్పత్తులు నాణ్యంగా ఉండటంతో వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారంటూ యమున చెబుతున్నారు. మేము గత 10 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాము. ఫస్ట్ కెమికల్గా చేసేవాళ్ళమండి. అప్పుడు బాగానే వచ్చేది కానీ ఇంత ఆదాయం ఉండేది కాదు. తర్వాత ప్రకృతి వ్యవసాయం ఫస్ట్ ఒక ఎకరా పొలంలో చేయడం మొదలు పెట్టాము. ఒక ఎకరా పొలంలో ఫస్ట్ వేరుశెనగ ప్రకృతి వ్యవసాయంలో చేయడం జరిగింది. తర్వాత మాకున్న పొలం మొత్తం ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నాము. ఇప్పుడు ఒక ఎకరా పొలంలో ఫస్ట్ PMDS వేసుకొని 30 రకాలు పశువుల మేతగా ఉపయోగించుకున్నాము. తర్వాత వచ్చేసి వేరుశెనగ వేసాము. 5 రకాలు హార్టికల్చర్ ఏమేంటి అంటే పప్పాయ, మునగ, నిమ్మ, అరటి, జామ వేసుకున్నామండి. వాటిలో వేరుశెనగ వేసాము. వేరుశెనగలో అంతర పంటలుగా గోంగూర, తోటకూర, బంతి, మిరప, వంగ, ఒక అంచునేమో సొర, బీర అవి కూడా వేసామండి. కెమికల్కి దీనికి ఒక 15,000 పైనే మనకి ఆదాయం కూడా తేడా వస్తుందండి. ఇప్పటి వరకు మేము ఒక 15,000 వరకు తీసాము దీంట్లో. అంతకు ముందు కంటే ఇప్పుడు కొంచెం మెరుగ్గా అనిపిస్తుంది. సహజ విధానాల్లో పంటలు పండించడంలో ఉండే లాభాలను రైతులకు తెలియచేస్తూ సాగుపై అవగాహన కల్పిస్తున్నారు ప్రకృతి సేద్య విభాగం అధికారులు. యమున గారు వచ్చేసి మొట్టమొదటిగా వారు ఏకపంట విధానంలో అంటే వేరుశెనగ పంట మాత్రం వీళ్ళు సాగు చేసేవాళ్ళు. అది కూడా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విభాగంలో చేసేవాళ్ళు. తర్వాత మేము ఏ గ్రేడ్ మోడల్ వాళ్ళకు నమూనాను మేము పరిచయం చేయడం జరిగింది. ఏ గ్రేడ్లో వచ్చేసి ఆంధ్ర పండుగ, బెండ, గోరుచిక్కుడు, తర్వాత అలసంద, జొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు ఇలాంటివి వేయించడం జరిగింది. వారు అందులో కానీ మంచి దిగుబడులు సాధించడం జరిగింది. అంటే ప్రధాన పంటతో పాటు అంతర పంటలు కానీ మంచి దిగుబడి సాధించడం జరిగింది. ఇంతేకాకుండా మంచి ఇంకొక మోడల్ కానీ మాకు పరిచయం చేసినట్లయితే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. ఏ గ్రేడ్ మోడల్లోనే మేము హార్టికల్చర్ క్రాప్ను మేము వారికి పరిచయం చేయడం జరిగింది. అందులో భాగంగా మేము వచ్చేసి మునగ, బొప్పాయి, అరటి, జామ, నిమ్మ ఈ పంటలను మేము వారికి హార్టికల్చర్ క్రాప్ కింద మేము వేసుకోమని చెప్పడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ప్రధాన పంటతో పాటు ఈ హార్టికల్చర్ క్రాప్లో కూడా మనకు మంచి దిగుబడి సాధించవచ్చు. దీని ద్వారా ఒక సంవత్సరంలో 365 రోజులు వారికి లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. మనకు ఈ PMDS కలదూడడం ద్వారా భూమికి సారవంతంగా ఉండడం గమనించడం జరిగింది. అంతేకాకుండా బీజామృతంతో విసర్జన చేయడం జరిగింది. 400 కేజీల ఘనజీవామృతం, నీమాశ్రం, తర్వాత అవసరాన్ని బట్టి కషాయాలు ఇచ్చేయడం జరిగింది. సస్యరక్షణ పద్ధతుల్లో భాగంగా ఫెరోమోన్ ట్రాప్స్, పసుపు ప్లేట్లు వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రోత్ ప్రమోటర్ కింద వాళ్ళు వచ్చేసి చేప మరియు బెల్లం ద్రావణం మరియు సబ్దానాంకుర కషాయం, తర్వాత పంచగవ్య వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది. ఈ పద్ధతులు ఆచరణ ద్వారా మంచి దిగుబడి వాళ్ళు ఆశించడం జరుగుతుంది. అవగాహన కలిగిన రైతులు తమ కమతాల్లో ఎంతో కొంత విస్తీర్ణంలో సేంద్రియ ఉత్పత్తుల సాధనకు కృషి చేస్తున్నారు. ఇలాంటి రైతులకు ప్రకృతి సేద్య విభాగం అధికారుల ప్రోత్సాహం తోడవడంతో సహజ విధానాల్లో పంటల సాగు ఆంధ్రప్రదేశ్లో రోజురోజుకు విస్తరిస్తోంది.